నేను నీ మొగుడి మీద కన్నేసో లేక వ్యామోహంతోనో ఇవన్నీ చేయడం లేదు. మరైతే ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఏం ఆశించి చేస్తున్నావు? ఒక ప్లాన్ తోనే నేను ఈ ఇంట్లోకి అడుగు పెట్టాను గాయత్రి. నా శ్వేతతో నేను ఊరి దాటి వెళ్ళిపోయేలా దీవించు. నా దేవతను తొందరగా నాతో పంపించి. మెయిన్ రోడ్కి వెళ్ళాలి. ఎక్కడమ్మా? నువ్వా? నేనే నంజుండనే. మాటి మాటికి అడ్డు తగులుతున్నావు, మంచిది కాదు నంజుండా. నేనుండగా శ్వేతనేం చేయలేమని నేను నీకు ముందే చెప్పాను. దాని మీద ఎక్కలేని ప్రేమ పుట్టుకొచ్చిందేంట్రా? నీ తల్లికి పుట్టిందా, తండ్రికి పుట్టిందా? నువ్వు ఎలా అనుకున్నా పర్లేదురా. ఎందుకంటే ఒక శ్వేత వలన, ఒక సాధన వలన ఈ నంజుండ కొత్తగా పుట్టాడు. నాతో గేమ్స్ వద్దు నంజుండా, వద్దు. ఒక్కోసారి గేమ్స్ లో ప్రాణాలు పోతాయి. ఎగ్జాక్ట్లీ, అందుకే ఆడడం మాని ప్రాణాలు నీకు దక్కుతాయి. పోయేది నా ప్రాణం కాదు. కొంపదీసి నంజుండదే ఏంటి? నేను చంపినప్పుడు నువ్వెప్పుడు చూడలేదురా. చూస్తే ఆ భయానికే చచ్చిపోతావు. అడవిలో వేట కన్నా దారుణంగా ఉంటుంది నంజుండా. అబ్బా, ఆహా, రేపిచ్చినానా? నేను పోలీసుండ్రా. అంతకంటే ఎక్కువ పోరం బోకని. నీలాంటి ఆటలు వేటలు ఎన్ని చూస్తుంటాన్రా. చంపితే ఉందిరా, క్షణంలో ప్రాణం పోతుంది. నేనైతే చంపను, బతికున్న శవాన్ని చేసేస్తాను. పోలీసుడు కొడితే అదోలా ఉంటుందని వినే ఉంటావు. నంజుండ కొడితే ఎలా ఉంటుందో నీకు తెలీదు. ఎక్స్పీరియన్స్ చేయాలని చూడద్దు. తర్వాత కంప్లీట్ గా బెడ్ రెస్ట్. ఆస్తులు అమ్ముకున్న అర ఇంచు కూడా కదా. భయపడతాను.
ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అసలు నిహారిక ఎవరు? ఎందుకోసం ఇదంతా చేస్తుంది? తన నుంచి నన్ను, నా భర్తని కాపాడుకోవాలి. ఇప్పుడు నీ మైండ్ లక్షల కిలోమీటర్ల వేగంతో పనిచేస్తుందని నాకు తెలుసు. కానీ నేనెవరో, ఎందుకోసం ఇదంతా చేస్తున్నానో నువ్వు తెలుసుకునేలోపు నీ జీవితం కుక్కలు చింపిన విస్తరి చేస్తాను. నిహారిక ఏదైనా చేయగల సమర్థురాలు. ఇంతవరకు నా జీవితంలో వంశీగాడు ఒక్కడే విలననుకున్నాను. వాడికి తోడు ఇది కూడా మొదలైంది ఇప్పుడు కాదు. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయి చాలా కాలం అవుతుంది గాయత్రి. ఇంతకాలం చెప్పకుండా చేశాను, ఇప్పుడు చెప్పి చేస్తున్నాను. అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకుంటూ పోతాను. నేను కిరణ్ని పెళ్లి చేసుకుని మా ఇంట్లో నుండి వచ్చేసింది నిహారిక చేతిలో ఓడిపోవడం కోసం కాదు. ఓడిపోక తప్పదు గాయత్రి. నిన్ను కిరణ్తో ప్రశాంతంగా ఉండనివ్వను. సిద్ధప్ప, అప్పా, సిటీకి బీహార్ నుంచి కొత్త ఎస్పీ వస్తున్నాడంట. ఎప్పుడు వస్తున్నాడో కనుక్కో. పోయి మన పద్ధతుల గురించి మాట్లాడి రావాలా. అట్నే అప్పా. ఈరోజు చెక్ పోస్టుల దగ్గర చెకింగ్ ఎక్కువగా ఉన్నది. హైదరాబాద్ పోవాల్సిన లోడుని ఆపేసాయి. అట్టాగేనప్పా. హలో అన్నయ్య. ఎలా ఉన్నావమ్మా? నా జీవితంలో కష్టాలు ఇప్పుడు మామూలే అన్నయ్య. వచ్చినప్పటి నుండి వజ్రముని నన్ను చిత్రహింసలు పెట్టని రోజంటూ లేదు. ఏమైందమ్మా? హలో అమ్మా, ఎవడే ఫోన్లో? హలో అమ్మా, సాధన చెప్పవేమే? మా అన్నయ్య. కాలిందా? బాగా కాలిందా? ఇక్కడ నాకు కూడా అలాగే కాలుతుంది. అన్నయ్య అంట, అన్నయ్య. ఎక్కడి నుంచి వచ్చాడు నీకు అన్న? ఎక్కడి నుంచి వచ్చాడు? రావే, ఎవడేవాడు?
భగవంతుడు చూస్తాడు. ఈసారి వాడు నా గుమ్మం దాటొస్తే దున్నపోతలతో కుమ్మించి చంపేస్తా. గంజాయి తోటలో పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాను నీ అన్నయ్యని. మా అన్నయ్య వచ్చినప్పుడు ఈ మాటను. ఏంటే రెచ్చిపోతున్నావు? ఇలా ఎగిరి పడినందుకే నా పెళ్ళాన్ని పైకి పంపించేశానే. ఎవడో దారిని పోయే దానయ్య గారి అండ చూసుకుని రెచ్చిపోయావంటే చచ్చిపోతావు. చావుకు నేనెప్పుడు భయపడను. భయపడవా? భయపడవే? ఇలా కాదే నిన్ను. ఆటలా ఎంత తక్కువగా అంచనా వేశావే నన్ను. ఏం చేస్తున్నారప్ప మీరు అక్కడ? అబ్బా అది నిన్నే అడుగుతున్నానప్పా. అబ్బా అది ఓడల కోసం పోయినారా లేక షికార్లు తిరగడానికి పోయినారా? ఏం జరుగుతుంది అక్కడ? ఇక్కడ నీ పిల్లలు రెచ్చిపోతుందప్పా. ఆ నందుండగాడు అండ చూసుకుని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. అమ్మ నగలమ్మేసి ఆ నందుండగాడికి ఇచ్చింది. ఎంత ధైర్యం వచ్చిందో చూసావు దీనికి? దీని మాట దీని ధైర్యం చాలా తేడాగా ఉన్నదప్పా. దాన్ని ఇన్ని రోజులు భరించాం, ఇక చాలు. చెట్టుకు వేలాడదీసేయండి, చంపేయండి దాన్ని. ఇప్పుడే దీనికి చావు భయం చూపించిన. దీన్ని చంపే ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకో. కోడల్ని తీసుకొచ్చి దీన్ని కళ్ళ ముందు కాపురం చేయి. బిడ్డని కని దీన్ని చేతిలో పెట్టు. ఆయాలా సేవలు చేసుకుంటుంది. తీసుకొస్తానప్పా. ఇంకా ఎన్ని రోజులు చెప్తావు మాట? మాటి మాటికి టైము డేటు చెప్పడం గొప్ప కదప్పా. గాజులు తొడుక్కున్న వాళ్ళు ఆ మాట చెప్తారు. అబ్బా శశి, ఇన్ని రోజులు నువ్వు చెప్పినావు, నేను విన్నా. అందుకే నీ తమ్ముడు పెళ్ళం ముందు నేను ఆడంగోడ్నైనా. ఈసారి నేను చెప్తా, నువ్వు విను. కోడల్ని తీసుకురావటం మీ వల్ల కాదు. మీ తెలివి మీ బలం సరిపోదు. అందుకే ఈ వజ్రముని వస్తున్నాడు. అది కాదప్పా. మనుషులతో బయలుదేరుతున్నా. ఆ కుటుంబాన్ని నరికి నా కోడల్ని తీసుకొస్తా. ఒకసారి నా మాట వినప్పా. నా మాట నువ్వు విను. ఏయ్, నా కోడలు వచ్చేదాకా ఎంత ఎగిరి పడతావు ఎగిరిపడు. ఆ తర్వాత నీ ఫోటోకి దండే. సిద్ధప్ప, ప్రయాణానికి ఏర్పాట్లు చూడు.
అలాగే అప్ప. పదండ్రా. అప్ప బయలుదేరుతున్నాడు. ఎవరెన్ని చెప్పినా ఆగడు. అన్నంత పని చేస్తాడు. అందర్నీ నరుక్కుంటూ శ్వేతం తీసుకెళ్తాడు. నాకు కావాల్సింది కూడా అదే. ఎన్ని రోజులు ఎదురు చూస్తాం? అప్పలా ఎప్పుడో ఒకటి తెగించక తప్పదు. మరి ఆ నంజుండుగాడు అడ్డుపడితే? అడ్డు తొలగించుకుందాం. ఆ రిషిగాడు, వాడి బాబు వజ్రముని, వాడక్క ఎన్ని ప్లాన్స్ వేసి శ్వేతని తీసుకెళ్లాలని చూసినా నేను అడ్డుపడతాను. అన్నయ్య, రామా, ఏంటన్నయ్య ఇది? మన ఇల్లు వదిలేసి ఇక్కడ అద్దెలు తీసుకుని ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ చెల్లెలు లేదనుకున్నావా? ఆ ఇంట్లో నీకేం తక్కువైంది? అలాంటిదేం లేదమ్మా. మారిపోయావన్నయ్య, నువ్వు బాగా మారిపోయావు. అదేంటమ్మా అలా అన్నావు? లేకపోతే నువ్విలా సెపరేట్ గా ఉండడంలో అర్థమేంటి చెప్పు? అసలు నువ్వు వచ్చిన పనేంటి, చేస్తున్న పనేంటి? నాకేం అర్థం కావడం లేదు. మా అమ్మ పిలుపుతో బెంగళూరు నుంచి నీ ప్రయాణం భీమవరం దాకా వచ్చింది. ఇక్కడ నీకు ఊహించిన అవమానం జరిగింది. దెబ్బకి దెబ్బ కొట్టడానికి, పగకి పగ సాధించడానికి ఆ రేపిస్ట్ ని తీసుకొస్తానని బయలుదేరావు. వెళ్ళినప్పుడు ఒక రేంజ్ లో వెళ్ళావు. ఇప్పుడు నిప్పు మీద నీరు చెల్లినట్టు సైలెంట్ అయిపోయావు. పైగా ఆ శ్రీమంతుడితో చేతులు కలిపి తిరుగుతున్నావు. ఎందుకలా చేస్తున్నావో ఊహించలేకపోతున్నాను. ఇందులో నా ఊహకందని రహస్యమేదైనా ఉందా అన్నయ్య? అలాంటిదేం లేదు. మరింకే తొందరగా శ్వేతని రేప్ చేసిన వాడిని తీసుకురా. ఆ రేప్ చేసిన వాడిని రఘురామయ్య నటింట్లో నిల్చోబెట్టి వీడే శ్వేతకి ఒరిజినల్ మొగుడని చెప్పు. నువ్వు వాడిని ఎప్పుడు తీసుకొస్తావా, వాళ్ళ శ్వేతని ఎప్పుడు బయట గెంటేస్తారా అని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను. అదా ఇంట్లోంచి అడుగు బయట పెట్టగానే నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాలని కలలు కంటున్నాను. ఆ ఇంటికి ఎప్పుడెప్పుడు కోడలవుతానా అని ప్రతి క్షణం ఎదురు చూస్తున్నాను. ఈ చెల్లెలి కోరిక త్వరగా నెరవేర్చన్నయ్యా. ఏమైందన్నయ్యా నీకు? ఆ శ్వేత చేసిన అవమానం గుర్తులేదా? అది నిన్ను చూసి నవ్విన నవ్వు మర్చిపోయావా? మర్చిపోకూడదన్నయ్యా. పగబట్టినప్పుడు పాములా పగబట్టాలి. బుసలు కొడుతూ విషం కక్కుతూ ఉండాలి. నేనెన్ని మాట్లాడుతున్నా నువ్వు నోరు మెదపేంటన్నయ్యా? పెళ్లికి ముందే చెడిపోయినా ఆ నంగ నచ్చి హాయిగా కాపురం చేసుకుంటుంది. శ్వేత గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడదు. అదేంటన్నయ్యా శ్వేతని వెనకేసుకొస్తున్నా? అది నీకేం తాయిలం పెట్టింది? అన్నయ్య, చంపేస్తా. నన్ను కొడతావా? అన్నయ్య అన్నావు కాబట్టి బతికిపోయావు. ఏమైందన్నయ్యా నీకు? చాలాసేపటి నుంచి సహనంతో వింటున్నాను. ఇంకొక్కసారి తప్పుడు మాటలు మాట్లాడావంటే నిజంగానే చంపేస్తా. నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు? కాదు, నేను కాదు. ఒకప్పటి దుర్మార్గుడైన నంజుండ కాదు. ఆ నంజుండ చరిత్ర అంతమైపోయింది. ఇప్పుడు మాట్లాడుతుంది మనిషిగా మరో జన్మెత్తిన నంజుండ. చూడు, ఇప్పటి వరకు జరిగింది మర్చిపో. ఆ జీవితం వదిలే. మరో ఆడపిల్ల స్థానం కోరుకోవడం అన్యాయం.
మరో ఆడపిల్ల మాంగళ్యాన్ని కోరుకోవడం దుర్మార్గం. ఈ రోజు నుంచి పాత జీవితం వదిలేసి కొత్త జీవితం మొదలుపెట్టు. బుద్ధిగా బుల్లిరాజుతో కాపురం చేసుకో. ఇంకోసారి శ్వేత జోలికి వెళ్ళొద్దు. రఘురామయ్య కుటుంబంపై నీ నీడ పడకూడదు. లహరి, దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నువ్వు ఇంకోసారి ఆ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. నెక్స్ట్ టైం నువ్వు కనిపించినప్పుడు నీ పక్కన బుల్లిరాజు ఉండాలి. బుల్లిరాజుకి నీ ఇంట్లో అల్లుడి స్థానం ఉండాలి. కాదని ఎక్స్ట్రాలు చేసి అభి కావాలి, గోంగూర కావాలని పిచ్చి వేషాలు వేసావనుకో, సంగతి నీకు తెలిసిందేగా. పో బయటికి. అన్నయ్య అని పిలిచినందుకు ఇంత అన్యాయంగా మాట్లాడతావనుకోలేదు. గడియారం చుట్టూ తిరుగుతూ ఉంటుంది, నా వైపు కూడా వస్తుంది. బెదిరిస్తున్నావా? బెంగళూరు నుంచి వచ్చి నువ్వు బెదిరిస్తే నేను భయపడాలి. భద్రావతి కూతురు బెదిరించకూడదా? ఎక్కువ మాట్లాడకుండా బయలుదేరు. ఈ రోజు రాత్రి 1 గంటకు నీ భర్త నా రూమ్లోకి వస్తాడు. అది నీ కళ. నువ్వు చూశాక అయ్యో ఇదంతా పీడకలైపోతే బాగుండేది దేవుడా అని ఏడుస్తావు.